పూర్వం బూరెలు చేస్తా. ఉగాది పండగ కదండి, మనకి దేవుడి దగ్గర నైవేద్యం పెడతానండి. నేను నైవేద్యం దగ్గరికి దేవుడికి పునుకులునండి బూరెలు వేసి నైవేద్యం పెడతాను. దాని గురించి నేను ఇది శనగపప్పు బూరెలు వండుతానండి. పూర్ణం బూరెలు 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం వేయాలండి. ఒక కొబ్బరికాయ వేయాలి. ఇదిగోండి ఇందాకే నానబెట్టేసాను, 2 గంటల ముందు నానబెట్టాను. నానబెట్టి కడిగి ఇప్పుడు స్టవ్ మీద పెట్టానండి. నానబెడితే తొందరగా ఉడుకుద్దని నానబెడితే తొందరగా ఉడికిపోద్దని కుక్కర్లో పెట్టక్కర్లేదు. అందుకని చెప్పేసి నానబెట్టి 2 గంటలు కడిగేసి స్టవ్ మీద పెట్టానండి. ఇదిగోండి పప్పు అండి, ఇలాగా ఉడికిపోయిన తర్వాత ఇలా మెదిపితే మన పాకలో వేయటానికి ఉంటుంది. ఇదిగోండి కొబ్బరికాయ తీసి పెట్టాను. ఈ మిక్సీలో వేయాలండి. ఒక 1/2 కేజీ బెల్లం పడుతుంది. ఇదిగోండి కొబ్బరి కూరను అప్పుడు 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం అనండి. ఒక కొబ్బరికాయ వేయాలన్నాను కదా. ఇదిగోండి ఇప్పుడు కొబ్బరి కూర వేసేసాను. ఇప్పుడు వేసేసి మనం వాటర్ పోయాలండి. ఇదిగోండి కొంచెం వాటర్ పోసి మనం అది పాకం రానివ్వాలండి. పాకం రావాలి, ఉండపాకం రావాలండి. హలో, హాయ్ అండి. ఇలా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని చెప్పేసి ఆ దేవుడికి మనసారా ప్రార్థన చేసుకున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ సపోర్ట్ నాకు బాగా ఉండాలని నేను అనుకుంటున్నానండి. ఈరోజు నేను ఇది నైవేద్యం పెడతానండి. నైవేద్యం అంటే బూరెలును పునుకులు వేసి పెడతానండి. దేవుడికి నైవేద్యం పెడతాను. రాత్రి మీకు చూపించాను కదా, పాకం వచ్చింది. పాకం వచ్చిన తర్వాత ఉండపాకం అయిన తర్వాత పప్పు వేసేయండి, యాలకుల పొడి వేసి దింపేసిన పూర్ణం అండి ఇది. దింపేసిన పూర్ణం ఇది. తర్వాత ఏమోను సేరిపిండికేనండి ఇది సోళ్ళ మినపపిండి గ్రైండర్లో ఆడేసండి ఇది కలిపానండి. ఇప్పుడు బూరెలును పునుకులు వేస్తానండి నైవేద్యం దగ్గరికి. ఇదిగోండి పాకం ఉడుకుతుందండి. ఇదిగో పాకం ఉడుకుతుంది. ఇది పాకం ఉండపాకం అయిన తర్వాత అప్పుడు మనం పప్పు వేసుకోవాలి. యాలకులు చెతక్కొట్టి వేయాలండి ఇంట్లో. ఇవ్వండి పూర్ణం బూరెలు ఇలా వేయాలండి. పూర్ణం ఉండలో పిండిలో వేసి ఇలా వేస్తామండి మేమైతే. ఇంకా పడతాయేమో, ఇంకా 5 ఉన్నాయేమో పట్టేస్తా. ఉగాది నామ సంవత్సరం కదండి. ఈరోజు నేను ఇలా పూజ చేసుకున్నాను. నేను ఉగాది శుభాకాంక్షలు అండి. నేను దేవుడికి ఎలా పూజ చేసుకుని మాకు అమలాపురంలోనండి సుబ్బారాం తల్లండి గ్రామదేవత. మేము ఇలాగా సంక్రాంతికి ఆఖరి పండుగ రోజుని ఇలాగ ఉగాదికి నైవేద్యాలు నైవేద్యం పెడతామండి. బూరెలు పునుకులు అవన్నీ వేసి ఇలా 3 నైవేద్యాలు పెడతామండి. ఇదిగోండి ఇలాగా కూరటకుండా పెట్టండి. దాంట్లో అది కలిగంజి పోసండి, పెరుగు వేసి మేము ఇలా నైవేద్యాలు పెట్టుకుంటామండి ఆ చల్లని తల్లికి.